బిహేవియర్ అంటే ప్రవర్తన తీరులు అనుకున్నాం కదా. అయితే ఇవి క్వాలిటీస్ చాలా ఉన్నాయి కదా. ఎలాగంటే కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, ఇలాంటి మనకి ఎమోషన్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అది అప్ అండ్ డౌన్స్ అయినప్పటికీ మిడిల్లో ఉంటే దాన్ని నార్మల్ బిహేవియర్ అంటాము. అలా కాకుండా 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎక్స్ట్రీమ్స్లో కనుక చివరికంట వెళ్తే అవి అబ్నార్మల్ అని అంటాము, బిహేవియర్ అంటాము. సో ఇలాంటివన్నీ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి, ఇలాంటి ప్రవర్తన తీరులన్నీ కూడా మనం ఎక్కడ ఉపయోగపడతాయి, ఈ జనరల్గా నార్మల్ బిహేవియర్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని చూసుకుంటే ముందుగా మనం ఇల్లుని తీసుకోవచ్చు. ఇల్లు కూడా మనకి సోషల్గా అది ఒక రిప్రజెంటేషన్. కాబట్టి ఇల్లు తీసుకున్నట్టయితే ఫస్ట్ అందులో భార్యాభర్తలు ఉంటారు. వారిద్దరి మధ్యనటువంటి రిలేషన్ని బట్టి వాళ్ళ మధ్యన ప్రవర్తన తీరులు ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మరి అదే తల్లిదండ్రులు అన్నాము అంటే తల్లిదండ్రులు అనేటప్పటికి ఏమైందండి, వాళ్ళ ఏరియా పెరిగిపోయిందనమాట. వాళ్ళ బాధ్యత పెరిగిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తనలు కూడా మార్పు వస్తుంది. అదే విధంగా ఉంటుంది, వాళ్ళ సంభాషణలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నిటిని కూడా మనం ప్రవర్తన తీరులు అంటాం అనమాట, బిహేవియర్ అంటాం, వేరే బిహేవియర్ అంటాము. మరి అదే తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు, ఒక కూతురుతో ఎలా ప్రవర్తిస్తారు, కొడుకుతో ఎలా ప్రవర్తిస్తారు, కోడలతో ఎలా ప్రవర్తిస్తారు, అల్లుడితో ఎలా ప్రవర్తిస్తారు, అలాగే అత్తమామలతో ఎలా ప్రవర్తిస్తారు, ఈ విధంగా వాళ్ళ మనవలు ఉంటారు, వాళ్ళ పిల్లలు అంటే ఏంటి, మీకు ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయిపోతుంది. అదొక చిన్న సమూహం, చిన్న సొసైటీ అది. అంటే ఇక్కడ మీకు ఎన్ని తీరులు మారుతున్నాయో చూసారు కదా, ప్రవర్తన తీరులు ప్రతి చోట కూడా మారిపోవాలి. సో ఈ ప్రవర్తన అనేది ఆ రిలేషన్ బిట్వీన్ దోస్ 2 పర్సన్స్ ఆర్ మెనీ పర్సన్స్ డిపెండ్ అపాన్ దట్ రిలేషన్షిప్. సో అది బాధ్యతాయుతంగాను, రెస్పాన్సిబిలిటీతో కూడి, అలాగే ప్రేమతో కూడి, ఎఫెక్షనేట్గా, ఇలా చాలా కలయికలతోటి ఉంటుందన్నమాట ఆ ప్రవర్తన. అలాగే మనకి ఇంకా మెయిన్గా తీసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు అన్నాము, ఆ తల్లి పాత్ర మరీ మెయిన్గా ఉంటుంది. అలాగే తండ్రి పాత్ర కూడా అనుకోండి. తల్లి పాత్ర చంటి పాప ఉంటుంది, తనకి ఇష్టమైనవి ఏంటి, ఇష్టం లేనివి ఏంటి, చెప్పుకోలేనప్పుడు వాటిని ఎలా గ్రహించాలి, చెప్పుకున్న తర్వాత వాటిని ఎలా మార్చాలి, అలాగే ఇష్టం ఉన్న దాని మీద దాని ఇష్టతను ఎలా పెంచాలి, అది మంచిదైతే, ఇష్టం లేని దాని మీద ఇష్టత ఎలా పెంచాలి, ఒకవేళ ఇష్టమైంది ఉంటుంది కానీ అది మంచిది కాదనుకోండి, దాన్ని ఎలా చేంజ్ చేయాలి, దాన్ని దూరం చేయాలి అంటే ఏం చేయాలి. సో ఇవన్నిటివి పరంగా కూడా తల్లి ఆలోచించగలగాలి. సో ఆలోచించి దాని ప్రకారంగా తను ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండి ఆ విషయంలో, మీరు అందరూ ఒప్పుకుంటారు. సో అలాగనే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా, ఇది ఇంటి వాతావరణం. ఇంకా ఇంతటితో అయిపోయిందా, ఇక్కడ చాలా సైకాలజీ అవసరం. సైకాలజీ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అన్న. సో ఇక్కడ సరిపోయిందా అంటే కాదండి, మనం స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్తే అక్కడ ఎలా అండి, అక్కడ మెయిన్గా టీచర్కి పిల్లలకి మధ్యలో రిలేషన్, అలాగే పిల్లలకి మధ్యన వాళ్ళ మధ్యలో చూడండి ఇంకా ఎలా ఉంటుందో. పిల్లలు దెబ్బలాడుకోవడమైనా, కలిసిమెలిసి ఉండడమైనా, ఒకరితో ఒకరు స్నేహం చేయడమైనా, వ్యతిరేకత అయినా, ఇలాంటివి చాలా ఉంటాయి వారి మధ్యలో వాళ్ళకి. అలాగే పేరెంట్స్కి టీచర్లకి మధ్యలో, అలాగే పిల్లలకి టీచర్స్కి పేరెంట్స్కి, వీళ్ళ ముగ్గురు మధ్యలో, అలాగే టీచర్కి పిల్లలకి ప్రిన్సిపల్కి మధ్యలో, అలాగే మిగతా సిబ్బంది ఉంటారు, ఒక క్లర్క్ కావచ్చు, ఆయమ్మ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఇలా చాలామంది ఉంటారు అన్నమాట. సో మేనేజ్మెంట్తో ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇది స్కూల్ అనేపాటికి ఒకటే అవదండి, దీంతో కల్చరల్ రిలేటెడ్, తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటుంది, లిటరేచర్ రిలేటెడ్ ఉంటుంది, ఈ విధంగా సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా అది ఒక సమాజం. ఈ ఇల్లు ఒక సమాజం అయితే స్కూల్ ఇంకొక సమాజం. సో ఈ విధంగా ఇది అయిపోయిందండి. ఇంకా మనకి ఇలా ఎక్కడ అవసరం అవుతాయి, స్కూల్ అయిపోయింది. మరి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలాంటి రిలేషన్ ఉంటుంది, అసలు డాక్టర్ ఏ విధమైన క్రిటికల్ కండిషన్లో ఉంటాడో తెలుసా అండి, పేషెంట్ కన్నా ఘోరం. ఎలాగా, పేషెంట్ కండిషన్ పేషెంట్కి చెప్పలేడు, చెప్పకూడదు కూడా, చెప్పరు కూడా. వాళ్ళ సైకాలజీ ప్రకారం, వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ అటెండెన్స్కి చెప్పాలి. అప్పుడు అటెండెన్స్ పరిస్థితి ఏంటి, పేషెంట్ పరిస్థితి ఏంటి, డాక్టర్ పరిస్థితి ఏంటి. సో ఈ డాక్టర్ ఎన్ని విధాలుగా ఎంత సమన్వయంతో ఉండాలి, ఇదంతా కూడా బిహేవియర్ అంట. అది ప్రవర్తన చాలా
క్రిటికల్గా ఉంటుందండి. ఆయన ఆ డాక్టరు, ఆమె కావచ్చు ఆయన కావచ్చు, ఆ డాక్టరు తోటి నర్సులతో ఎలా ఉండాలి, సర్జరీ చేసేటప్పుడు ఎలా ఉండాలి, పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ అటెండెంట్స్తో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ సిబ్బంది 3rd గ్రేడ్ సిబ్బందితో ఎలా మాట్లాడాలి, 4th గ్రేడ్ సిబ్బందితో ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ టు దెమ్ ఎలా మాట్లాడాలి, సుపీరియర్స్తో ఎలా మాట్లాడాలి, ఈ విధంగా అక్కడ కూడా ఒక పెద్ద సైకాలజీ అయిపోయిందండి. ఇంతేనండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ క్రిమినల్ సైకాలజీ. అది ఎలాగంటే ఆ క్రిమినల్కి లేదా ఒక ముద్దాయికి, వాటికి పోలీసులకి లాయర్లకి జడ్జికి, ఈ విధంగా చూసుకుంటే అదొక పెద్ద సైకిల్ అండి. అది వీళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వీళ్ళతో నిజం ఎలా చెప్పించాలి, హార్ష్గానా, వాళ్ళకి కౌన్సిలింగ్ అది చాలా చేస్తారండి. పాపం పోలీసులు పడే ఇబ్బంది ఇంత అంత కాదు. ఎంత కౌన్సిలింగ్ ఇస్తారో. చిన్న పిల్లల్ని పట్టుకుంటారు, వయసులో ఉన్న పిల్లల్ని పట్టుకుంటారు, అడాల్సెంట్ పిల్లల్ని పట్టుకుంటారు. వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారండి. మనకు ఒక్క హార్డ్గా ప్రవర్తించే తీరు ఒకటే కనిపిస్తుంది కాదండి, చాలా స్మూత్గా కూడా ప్రవర్తిస్తారు. ఆ మనస్తత్వాన్ని బట్టి, ఆ వచ్చిన ముద్దాయి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి స్టడీస్, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఇచ్చేటట్టు, జైలరు, సెంట్రీస్, ఈ విధంగా ఆ సర్కిల్ అంతా కూడా ఒక పెద్ద సమాజం. సో అక్కడ ప్రవర్తన తీరులు వివిధ రకాలుగా ఉంటుంది, పలు రకాలుగా ఉంటుంది, ఎన్నో రకాలుగా ఉంటుంది. సో ఇది అక్కడికి వచ్చి ఇంకా ఈ విధంగా ఆర్గనైజేషన్స్ తీసుకోండి. ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. ఏది సేవా సంఘాలు ఉంటాయి. తర్వాత హెల్పింగ్ అంటారు, ఇవి సొసైటీ, సోషల్ వర్కర్స్ ఉంటారు. అలాగే ఆర్గనైజేషన్స్ అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయండి. అసలు వాటిల్లో చాలా అవసరం అండి సైకాలజీ. ఆ హెచ్ఆర్స్ కానీ, టీమ్స్ కానీ, టీం మధ్యలో మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రవర్తన రీతులు కానీ, వాళ్ళు ఏ విధంగా అమాంగ్ దెమ్సెల్వ్స్ ఒకటి, తర్వాత వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్తో ఎలా మాట్లాడాలి, టీం లీడర్స్తో ఎలా మాట్లాడాలి, ఇంతేకాక ఆ హెచ్ఆర్ వీళ్ళందరితో ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఇవన్నీ కూడా అదొక పెద్ద సమాజం అండి. అదొక పెద్ద సమాజం. అక్కడ ఒక ప్రవర్తన. ఇది అయిపోయిందా అనుకుంటే సరిపోదండి. మనకి జనరల్గా సొసైటీ ఉంది, బిజినెస్ ఉంది. ఒక షాపుకి వెళ్తాం, షాప్లో మనం సరుకులు తీసుకునేటప్పుడు ఎంతమందితో మాట్లాడాలి, అవేలాగా ఇవేలాగా, ఇవన్నీ ఓర్పుగా చెప్పాలి. ఆ మార్కెట్, ఆ షాప్ కీపర్ అన్నీ ఓర్పుగా చెప్పాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 100 మందిని చూసుకోవాలి. అందరికీ అదే నవ్వు మొహంతో, అదే పేషెన్స్ తోటి. కొంచెం విసుక్కున్నామా తన క్లాస్ వచ్చేస్తుంది, ఆ విషయం తెలుసు. వచ్చిన కస్టమర్స్లో ఎన్ని రకాలుగా ఉంటారండి. ఒక రకం కాదు, ఒక తీరు కాదు. ఇదేంటయ్యా అని విసిరించుకునేవాళ్ళు, ఎంతున్నాయేంటి అని అడిగేవాళ్ళు, ఇంత తక్కువ అని, ఇది లేదా, ఈ విధంగా అందరికీ నవ్వుతూ, ఇది మేమున్నది మీకోసమే, మేము సర్వీస్ చేస్తుంది మీకోసమే అనే ఇంప్రెషన్ కలిగించి, లేదు అనేది ఎంతో చాకచక్యంగా వాళ్ళకి కన్విన్స్ చేయాలి. రేపు వస్తుందనో ఈ విధంగా వాళ్ళని హర్ట్ చేయకుండా, అదొక పెద్ద సైకాలజీ అండి. కావాలి అక్కడ. అవసరం లేకపోతే ఇటు వీళ్ళు మనలేరు, అలాగే వాళ్ళ బిజినెస్ కూడా నడవదు. ఇలా ప్రతి చోట అండి, ఒక మెడికల్ షాప్ అయినా, ఒక షాప్ అయినా, ఒక పబ్ మాల్స్ అయినా, సినిమా హాల్స్ అయినా, ఈ విధంగా ప్రతి ఏరియాలోనూ, ఏ ఏరియా లేదండి, ప్రతి ఏరియాకి కూడా ఈ సైకాలజీ అనేది అవసరం. సో ఇలాంటి అవసరాలను బట్టి ఈ సైకాలజీని సైకాలజిస్టులు కొన్ని టైప్స్ ఆఫ్ సైకాలజీగా డివైడ్ చేశారు. వాటిలో అఫ్కోర్స్ మొదట్లో ఓన్లీ 2 టైప్స్ ఉండేవి. అవేంటి? జనరల్ సైకాలజీ, డిఫరెన్షియల్ సైకాలజీ అంటే. జనరల్ సైకాలజీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ జనరల్ సైకాలజీలోకి వస్తాయండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా జనరల్ సైకాలజీ. మరి డిఫరెన్షియల్ సైకాలజీ ఏంటండి అంటే, డిఫరెన్షియల్లోనే తెలుస్తుంది. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ టు కౌంట్ దాట్ డిఫరెన్సెస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ సైకాలజీ. అంటే ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే, ఈ సృష్టిలోనే, ప్రపంచంలోనే, ఇంట్లోనూ
ప్రతి చోట ఎక్కడైనా కానీ ఈ సృష్టిలోని ఏ ఇద్దరు ఒకలా ఉండరు. మనకి తెలుసు ఫింగర్ ప్రింట్స్ కానీ, జుట్టు కానీ, ఏ ఇద్దరు రూపాలు కానీ, ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా డిఫరెన్స్ డెఫినెట్గా ఉండి తీరుతుంది. సో ఈ డిఫరెన్సెస్ని తెలియజేయడాన్ని ప్రతి ఒక్కరిలో ఉన్న ఆఫ్ అన్ ఇండివిజువల్ అన్నాం. సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ సైకాలజీ. ఇవి రెండు మాత్రమే ఇదివరకు ఉండేవి. కానీ వీటి అవసరాలని బట్టి ఈ స్టడీస్ ఇప్పుడు మనకి వచ్చేసాయి కదండి, డిగ్రీస్, పీజీస్ ఇవన్నీ కూడా. సో ఈ స్టడీస్ని బట్టి మనకి దీని టైప్స్ మారాయన్నమాట. అవి ఏమేంటో ఇప్పుడు చూద్దాం మనం. వీటిని తీసుకుంటే జనరల్ సైకాలజీ, దీన్నే మనం బేసిక్ సైకాలజీ అని కూడా అంటాం. ఇందులో డెవలప్మెంటల్ సైకాలజీ. డెవలప్మెంటల్ సైకాలజీ అంటే ఏంటి? వికాసము. డెవలప్మెంట్ మీన్స్ వికాసము. ఈ వికాస మన విజ్ఞాన శాస్త్రం అంటే వికాసం చిన్న అంటే పుట్టిన నిమిషం నుంచి ఓల్డ్ మరణం దాకా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, అది ఎక్కువగా అది మెయిన్గా చూసుకుంటే చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి శిశువు, పసికందు, శిశువు, యవ్వనము, కౌమార్యము, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఈ విధంగా స్టేజెస్ ఉన్నాయి కదండి. అవన్నీ వాటి గురించి వివరణ, ఏ వయసులో ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి ప్రవర్తనలు వస్తాయి, ఏ విధంగా ఉండాలి, అవి ఎలా డెవలప్ అవుతాయి, ఇదంతా తెలిపే శాస్త్రమే డెవలప్మెంటల్ సైకాలజీ. నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ. చైల్డ్ సైకాలజీ అంటే పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, మనం ఇందాక చెప్పుకున్నాం ఇంట్లో పిల్లలు ఎలాగా, స్కూల్లో పిల్లలు ఎలాగా అని. సో వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ లేని ఎలా కలిగించాలి, లేదు ఏదైనా వేరే తరహా డిఫరెంట్గా ఉన్నాయి అనుకుంటే వాటిని ఎలా చేంజ్ చేయాలి, అది అకార్డింగ్ టు దేర్ సైకాలజీ, వాళ్ళ మెంటాలిటీని బట్టి. సో ఇవన్నీ తెలుసుకునే విధానాన్ని చైల్డ్ సైకాలజీ అంటాం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని డెవలప్ ఎలా చేయాలి, ఇవన్నీ చైల్డ్ సైకాలజీ. అలాగే సోషల్ సైకాలజీ అంటే సమాజం. అంటే సమాజం ఇప్పుడు షాపింగ్ అన్నాము, లేదా మార్కెట్ అంటాము, లేదా ఇతరులతో మాట్లాడటం అంటాము, అలాగే మన వర్క్ ప్లేసెస్ అంటాము, స్కూల్ అంటాము, ఇంకోటి అంటాము, ఇవన్నీ కూడా సోషల్ సైకాలజీ అనమాట. అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే మనది నార్మల్ సైకాలజీ అవుతుంది, మెంటాలిటీ అవుతుంది అనేది తెలిపే శాస్త్రమే సోషల్ సైకాలజీ. ఇకపోతే అబ్నార్మల్ సైకాలజీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్ బిట్వీన్ రేంజ్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ బిహేవియర్. ఎప్పుడైతే టూ ఎక్స్ట్రీమ్స్నే, లోవర్ ఎక్స్ట్రీమ్ అండ్ హయ్యర్ ఎక్స్ట్రీమ్, ఈ ఎక్స్ట్రీమ్స్ పీక్స్ కనుక వెళితే ఏ టైప్ ఎమోషన్ అయినా, ఏ టైప్ క్వాలిటీ అయినా అవి అబ్నార్మల్ సైకాలజీ. ఇప్పుడు కోపం ఉంది, ఎగ్రెషన్ అన్నాము, కొంచెం కోపం అవసరం, కోపం లేకపోతే పని చేయలేం కదా, ఉండాలి పట్టుదల అనేది, కోపం అనేది కావాలి, అవసరమైనంత ఉండాలి. అంతకు మించి కొట్టేంతో, తిట్టేంతో, చంపేంతో ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం మనం? అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అంటాం. అన్ని విసిరి కొట్టం, అగ్రెషన్, పిచ్చి కూడా అంటాం మనం. సో అటువంటి దీన్ని కూడా ఎక్స్ట్రీమ్స్ కనుక వెళ్ళినట్టయితే దాన్ని అబ్నార్మల్ సైకాలజీ అంటాం. సో దాన్ని ఎలా మెజర్ చేయాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, దీస్ స్టడీస్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ అబ్నార్మల్ సైకాలజీ. సో నెక్స్ట్ ఫిజియోలాజికల్ సైకాలజీ. ఫిజియోలాజికల్ మీన్స్ మన మనిషి తీరుతెనులు, ఈ హైట్ అయితే, వెయిట్ అయితే, కలర్ కాంప్లెక్షన్ అయితే, మన ఇవన్నీ ఫింగర్స్ అయితే, లెగ్స్ అయితే, ప్రతి ఒక్కటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పర్సనాలిటీ అవసరం అండి. ఇప్పుడు బాగా పరిగెత్తేవాడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో కావాలి. అలాగే ఐసైట్ బాగా ఉన్నవాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే వెళ్తున్న దొంగవాడిని ఆచూకీ కనిపెట్టగలగాలి, అలాగే ఆ నంబర్ని గుర్తుపెట్టుకోగలగాలి. సో ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్లో వస్తాయి అన్నమాట. అంటే మన ఫిజికల్ కండిషన్స్ని బట్టి కూడా మన ప్రవర్తన తీరులు ఉంటాయి. ఆ ప్రవర్తనలు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి కూడా అవసరం అవుతాయి. సో ఏ విధమైనటువంటి ఏ అవసరం అనేది కూడా అన్నీ మనకి ఈ ఫిజియోలాజికల్ సైకాలజీ తెలుస్తుంది. అలాగే కంపారిటివ్ సైకాలజీ. ఈ కంపారిటివ్ సైకాలజీ అంటే కంపారిజన్ అంటే ఏంటంటే పోలిక. ఒకరితో ఒకరు పోల్చుకోకుండా మనిషి అనేవాడు ఉండడు, ఇది అవసరం కూడా.
కాంపిటీషన్ అంటాం. కాకపోతే ఇది హెల్దీగా ఉండాలి. ఇదైనా సరే ఏ క్వాలిటీ అయినా సరే ఎక్స్ట్రీమ్స్కి ఉండకూడదు. ఎక్స్ట్రీమ్స్ ఆర్ కాల్డ్ అబ్నార్మల్. సో ఇక్కడ కూడా కాంపిటేటివ్ అనేది మనకేంటి, అక్క చెల్లెల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అంతేకాదు కూడా ఉన్నటువంటి విద్యార్థుల మధ్యలో, అదే ఒక ఆర్గనైజేషన్కి ఇంకొక ఆర్గనైజేషన్కి మధ్యలో, ఒక మార్కెట్ ఒక షాప్కి ఇంకొక షాప్కి మధ్యలో, ఇలా ప్రతి దాని మధ్యలో, దేశానికి మధ్యలో, క్రికెట్ తీసుకోండి, ఇలా ఏ విధమైనటువంటి తీసుకున్నా కూడా కంపారిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా హెల్దీ కాంపిటీషన్ అనేది అలాగే ఉంటేనే, హెల్దీ కంపారిజన్ ఉంటేనే అది చాలా మంచిది ఎదుగుదలకి. డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ డిపెండ్ అపాన్ కంపారిటివ్ సైకాలజీ. ఓకే, ఇది తెలియజేసేది. నెక్స్ట్ డిఫరెన్షియల్ సైకాలజీ. ఇది అనుకున్నాం కదా. డిఫరెన్షియల్ సైకాలజీ అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ సైకాలజీ. అంటే ప్రతి ఒక్కరిలోనూ, ఏ ఇద్దరిలోనూ ఒక విధంగా ఉండదు. వాట్ ఈజ్ దట్ డిఫరెన్స్ అనేదే డిఫరెన్షియల్ సైకాలజీ. అలాగే నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అండ్ స్టాటిస్టిక్స్. ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అంటే వీటన్నిటినీ కూడా మనకి ఏ ఏరియాస్ ఎక్కడెక్కడ మనకి అవసరము అనేది, అది ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంపరికల్గా స్టాటిస్టిక్లో మనం చెప్పగలిగితే, అది ఎంత ఉంది అని చెప్పగలిగితే ఎంత కావాలి, ఎంత డిలీట్ చేయాలి, లేదా ఎంత యాడ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఆ బిహేవియర్ని మనం చేంజ్ చేయగలుగుతాం. వాట్ ఆర్ దోస్ చేంజెస్ అనేది మనం తెలుసుకోవాలి అంటే దిస్ స్టాటిస్టిక్స్, ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకి అవసరం అన్నమాట. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మనకు అన్ని కెపాసిటీస్ ఉన్నాయి. నాకు ఏదో తెలుగు అంటే ఇష్టం, ఇంగ్లీష్ అంటే ఇష్టం, ఇంకోటి ఇష్టం. కానీ నేను నిజంగా ఎందులో గుడ్ నాకు నేను తెలుసుకోలేకపోయాను. నేను ఏ లైన్లోకి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఒక ఎడ్యుకేషనల్ది కానీ జాబ్ది కానీ నేను ఒక ఎక్స్పెరిమెంట్, ఒక టెస్ట్ రాసి నన్ను నేను కనుక్కోవచ్చు. నేను ఎందులో గుడ్ ఎట్ అనేది, నేను కన్ఫ్యూజన్గా ఉన్నది నేను తెలుసుకోవచ్చు. అప్పుడు నేను అది చూస్ చేసుకుని ఆ ప్రొఫెషన్లోకి ఐ కెన్ టేక్ దట్ ప్రొఫెషన్. సో అలాంటివి ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అంటారు. నెక్స్ట్ అప్లైడ్ సైకాలజీ. ఈ జనరల్ సైకాలజీ అండ్ అప్లైడ్ సైకాలజీ అంటే, జనరల్ సైకాలజీ ఏంటి తెలుస్తుందంటే సో అండ్ సో ఈజ్ సో అండ్ సో అని మాత్రం చెప్తుంది. ఈ అప్లైడ్ సైకాలజీ ఎలాగా, వీటన్నిటిని మనం ఎక్కడ అప్లై చేయాలి, ఎంత పాలలో అప్లై చేయాలి, ఎంత చేంజ్ ఈజ్ నీడెడ్ అని చెప్పేదాన్ని అప్లైడ్ సైకాలజీ అంటారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఈ అప్లికేషన్ అనేది ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మనకి ఎక్స్పెరిమెంట్ అవసరము, చేంజ్ అవసరము అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఒక చేంజ్ని చేయాలి అంటే ఎక్కడ చేయాలి, ఆర్గనైజేషన్ లెవెల్లో చేయాలా, టీచర్స్ లెవెల్లో చేయాలా, స్టూడెంట్లో చేయాలా, ఈ విధంగా మనకి ఎక్కడ అవసరం అనేది మనం అప్లై చేస్తాం కనుక ఇవన్నీ కూడా కమ్స్ అండర్ దిస్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, అలాగే ఇండస్ట్రియల్ సైకాలజీ అంటే మనం ప్రొడక్షన్ ఎట్లా గ్రోత్ చేయాలి, లేదా కొత్త ఇన్నోవేటివ్, ఇప్పుడు కార్స్ ఉన్నాయనుకోండి, కొత్త కార్స్ వస్తాయి, ఫోన్స్ ఉన్నాయనుకోండి, నిమిషానికి ఒకటి మారుతుంది. సో ఈ విధంగా ప్రతి నిమిషం, ప్రతి ప్రొడక్షన్లోనూ, ప్రతి ఇండస్ట్రీలోనూ మనకి మార్పులు అనేవి కనిపిస్తాయి. దోస్ ఆర్ ఆల్ కమ్ అండర్ దీస్ థింగ్. అలాగే ఆర్గనైజేషన్ ఇందాక అనుకున్నట్టు మనకు బోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మెజర్మెంట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ దేర్ ఆల్సో. అలాగే క్లినికల్ సైకాలజీ. ఈ క్లినికల్ సైకాలజీ అంటే ఏంటంటే వీటన్నిటికీ కూడా టెస్ట్లు పెట్టి మెజర్ చేసి వాటికి వచ్చినటువంటి కంక్లూజన్స్ అంటే ఫైండింగ్స్, అకార్డింగ్ టు దోస్ ఫైండింగ్స్ చేంజెస్ టు బి నీడెడ్. వాట్ ఆర్ దోస్ చేంజెస్, ఎంతలో ఉండాలి, ఏది కావాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ టెస్ట్, క్లినికల్ మీన్స్ కండక్టింగ్ ద టెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబ్లమ్ అండ్ గివింగ్ ది finding the findings and giving the suggestions. Suppose sometimes medicine also very much needed. క్లినికల్ సైకాలజీలో మెడిసిన్ కూడా చాలా అవసరం అవుతుంది అన్నమాట. సో దాన్నే సైక్రియాటిస్ట్ అని కూడా అంటాం. సో క్లినికల్ సైకాలజీ ఈజ్ రిలేటెడ్ టు దిస్ థింగ్. ఈ క్లినికల్ సైకాలజీలో టెస్ట్ పెట్టడము, కండక్ట్ చేయడం ఇవి మాత్రమే కాదు, వాళ్ళ బిహేవియరల్ చేంజ్ కూడా తీసుకొస్తారు. కొన్నిసార్లు కౌన్సిలింగ్ ద్వారా, కొన్నిసార్లు
మెడిసిన్ ద్వారా. మెడిసిన్తో పాటు కౌన్సిలింగ్ కూడా కంపల్సరీగా అవసరం ఇక్కడ. నెక్స్ట్ అప్లైడ్ సోషల్ సైకాలజీ. సోషల్ సైకాలజీ అంటే ఇందాక అనుకున్నట్టు సామాజిక పరంగా కూడా మనం ఏవి అప్లై చేయాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టు మార్కెట్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సొసైటీలో ఏ విధమైనటువంటి మార్పులు కావాలో అవన్నీ కూడా టెస్ట్ చేసుకుని, అవన్నీ కూడా అప్లై చేసుకుని, ఆ చేంజెస్ అన్నీ కూడా మనం కనుక చేయగలిగితే దాన్ని అప్లైడ్ సోషల్ సైకాలజీ. ఈ విధంగా మనకి కన్వీనియంట్గా మనం ఏ ఏరియాలో మనం ఒక్కటే ఏరియాలో మనం వెళ్ళాలి అనుకుంటాం, ఆ ఒకటిని మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఈ క్రిమినల్ సైకాలజీ అలాంటివి ఉన్నాయనుకోండి, అది వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. ఈ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఈ యాక్సెంచర్, టీసీఎస్ ఇలాంటి ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఏది ఎవరికి కావాలో ఆ విధమైనటువంటి వాటిలో తెలుసుకోవచ్చు. కావాలంటే డిగ్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నవేడేస్ దీస్ ఆర్ అవైలబుల్ లైక్ సజెషన్స్. అదర్వైజ్ డిగ్రీ పరంగా కూడా మనకి పీజీస్, అండర్ గ్రాడ్యుయేషన్స్, రీసెర్చ్ పరంగా కానీ ఏ విధంగా కానీ మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ డీటెయిల్ వీ డూ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.